డేటా గురించి వింటున్నారు అయితే కదండి. ప్రైవేట్ ఈ డేటా ఎవరైతే ప్రైవేట్ కంపెనీలకు అమ్మారో వాళ్ళని ఎలక్షన్స్ లో నించోనీయకుండా వాళ్ళని బయటికి పంపించాలని కూడా ఇప్పుడు అదే డేటా గురించి సపోర్ట్ చేసుకుంటున్నారండి. అది అంటే ఎందుకు వినిపిస్తున్నానంటే వీళ్ళ అబద్ధాల్లో ముఖ్య అంశాలు ప్రజలకు వినిపించడమే మాసాని మీడియా యొక్క ముఖ్య లక్ష్యం. వీళ్ళు అబద్ధాలు చెప్తారని కనుక ఒకసారి ప్రజలందరికీ మనం చెప్పగలిగితే, వాళ్ళకి ఆధారాలు చూపించగలిగితే, ఇక తెలుగుడన్నోడు ఎవడు ఇలాంటి అబద్ధాల కూరల్ని చచ్చే నమ్మడు. కానీ ఒక్కసారి మన వాళ్ళందరికీ వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారనే విషయాన్ని మాత్రం ప్రజలందరికీ చేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక జగన్ రెడ్డి గారు అబద్ధం. బ్యాంక్ అకౌంట్ నంబర్ను, అందరి ఆధారు, బ్యాంక్ అకౌంట్ నంబర్ను, ఇంట్లో ఆడపిల్లల టెలిఫోన్ నంబర్ను, ఓటర్ల వివరాలు, ఇంటి లొకేషన్ను, ఇవన్నీ కూడా దొంగతనంగాను మోసపూరితంగాను ఈ పెద్ద మనిషి ప్రజల దగ్గర నుంచి దొంగలించి మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయనంటే మనకి ఇవాళ భద్రత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎవరో పాట పెట్టిన పాటకి నాకు సంబంధం లేదండి, అది ఎవరో పెట్టిన పాట అది. అయితే మన ఇంటి ఆడవాళ్ళ నెంబర్లు వేరే చోట ఉంటే సేఫేనా అని అడుగుతున్నాడు జగన్ అన్న. మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటండి, ఈ ఆడవాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లతో సహా వేళ్ళ ముద్రలు, రెటీనాలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళ చేతికి వెళ్తున్నాయి. తద్వారా మన ఆడవాళ్ళు మిస్ అయిపోతున్నారంటే ఇప్పుడు గగ్గోలు పెట్టి గొడవలు చింపేసుకున్నారు. మరి జగన్ అన్న ఫోన్ నెంబర్ వెళ్తేనే మన ఆడవాళ్ళు సేఫ్ కాదు, మన ఆడవాళ్ళు సేఫ్ అని అడుగుతున్నాడు. ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటే మరి ఇప్పుడు డీటెయిల్స్ మొత్తం ఉన్నా సరే ఆడవాళ్ళు సేఫ్గా లేరు, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటే నేరమా? అందుకని ఏది పరువు కేసు ఎడతారా ఆయన మీద? ఏం బతుకులు బతుకుతున్నారా? ఇంతకుముందు మన అన్న మాటలే కదా ఇవి, లేదా ఏమన్నా మార్పింగ్ అయితే పెట్టండి, నా మీద కేసు పెట్టండి. క్లియర్గా అన్న మాటలు అంటే మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే చెప్పేవన్నీ నీతులు, దూరేవన్నీ స్థానిక కొంపలు. అది జగన్ డైలాగులు ఎన్ని అయ్యా అర్థం చేసుకోండి, ఎన్ని దారుణమైన అబద్ధాలు చెప్తారు వీళ్ళు. నిన్న వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అటండి, చూశాను నేను. అయితే ఈ ఈవెంట్లో కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడారండి. మరి రోజాకి కూడా మాట్లాడింది. ఏంటి ఆ ఎక్స్ట్రాలు? దానికి మన మార్కు సమాధానం ఏంటి? మనం ఇచ్చేయాలి కదా, ఇచ్చేపోతే లావ్ అయిపోతాం కదా. కాబట్టి పాయింట్లోకి వెళ్దాం రండి. ముందు మన రోజాకి ఏం మాట్లాడుతుంది తిందామండి. సైకిల్ పార్టీకి షేక్ అయిపోయింది. ఎందుకు ఏ షేక్ అయింది తల్లి? అమ్మా ఏంటి, కాళ్ళ చేతులా లేకపోతే నడుమా? ఏం షేక్ అయిందమ్మా? వ్యూహం అని అనౌన్స్ చేయగానే ఆర్జీవి సైకిల్ పార్టీ షేక్ అయిపోయిందట. ఏం షేక్ అయిందో అది కూడా చెప్తే బాగుండు కదక్క. ఆ వ్యూహం సినిమాకి డైరెక్టర్ ఆర్జీవి గారని తెలియగానే పచ్చ సైకోలకి తడిసిపోయింది. ఏం ఎప్పుడైతే ఈ వ్యూహం ఏం తెరిచింది ప్లీజ్ అది కూడా కొంచెం మీరు ఎలాబరేట్ చేసి చెప్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే మీరు అన్నీ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారు. నోట్లో ఏం పెట్టుకున్నావు, హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారు. కాబట్టి మీరు షేక్ అయిపోయిందంటే ఏం షేక్ అయిపోయింది, మీరు తడిసిపోయిందంటే ఏం తడిసిపోయింది? దయచేసి అది ఇంకా క్లియర్గా చెప్పాల్సిందిగా మీ అభిమాన సంఘం అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను అక్క. నేను టీజర్ వచ్చిందో చంద్రబాబు నాయుడుకి చెమటలు పట్టేశాయి. ఎప్పుడైతే వ్యూహం ట్రైలర్ అదే ఇప్పుడు టీజర్ వచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెమటలే పట్టలేదా? ఇప్పుడు కొత్తగా ఇప్పుడే ఆ టీజర్ని చూసిన తర్వాతే ఆయనకి చెమటలు పడ్డం మొదలైందా? ఇంకా వచ్చిందో లోకేష్ గాడికి వణుకు పుట్టి పరుగులు తీశాడు అంటే అక్క ఈ నోటు దురద తగ్గించుకుంటే మంచిది. లోకేష్ గాడికి ఏంటక్క, ఇప్పుడు నిన్ను అక్క అని నేను గౌరవంగా పిలుస్తున్నాను కదా, అది ఇదని మేమేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు నిన్ను నీచంగా చొలకనగా మాట్లాడలేదు కదా. నువ్వు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, నువ్వు మంత్రి అయి ఉండి ఆ శాఖకు నువ్వేమి చేయకుండా ఇలాంటి ఈవెంట్లకే నువ్వు పరిమితం అయిపోయినా, నువ్వు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ అలవెన్సల్గా తీసుకుంటూ ప్రజాధనాన్ని దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని నువ్వు ఏం పని చేయకపోయినా నిన్నే గౌరవించి మాట్లాడుతున్నాం కదక్క. లోకేష్ గాడు ఏంటి? ఈ నోటు దొరద వల్ల కదా నువ్వు మొత్తం ఎక్కడో ఉండేదని ఎక్కడికో పడిపోయావు. మొన్న నిన్ను తెలుగుదేశం నాయకులు ఏదో అన్నారని నువ్వు లబలబా ఏడ్చేయబోయావు, వలవలా కార్చేయబోయావు కన్నీళ్ళు. ఎవడన్నా ఒక్కడన్నా సింపతి చూపించాడా? ఎందుకు? ఈ మాటల వల్ల, ఈ నోటు దొరద వల్ల. అది తగ్గించుకోక, అది తగ్గించుకుంటే అన్నీ బాగుంటాయి. డేటా గురించి వింటున్నారు కదా. ప్రైవేట్ ఈ డేటా ఎవరైతే ప్రైవేట్ కంపెనీలకు అమ్మారో వాళ్ళని ఎలక్షన్స్ లో నించోనీయకుండా వాళ్ళని బయటికి పంపించాలని కూడా ఇప్పుడు అదే డేటా గురించి సపోర్ట్ చేసుకుంటున్నారండి. అది అంటే ఎందుకు వినిపిస్తున్నానంటే వీళ్ళ అబద్ధాల్లో ముఖ్య అంశాలు ప్రజలకు వినిపించడమే మాసాని మీడియా యొక్క ముఖ్య లక్ష్యం. వీళ్ళు అబద్ధాలు చెప్తారని కనుక ఒకసారి ప్రజలందరికీ మనం చెప్పగలిగితే,
వాళ్ళకి ఆధారాలు చూపించగలిగితే ఇక తెలుగుడన్నోడు ఎవడు ఇలాంటి అబద్ధాల కూరల్ని చచ్చే నమ్మడు. కానీ ఒక్కసారి మన వాళ్ళందరికీ వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారనే విషయాన్ని మాత్రం ప్రజలందరికీ చేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక జగన్ రెడ్డి గారు అబద్ధం. బ్యాంక్ అకౌంట్ నంబర్ను, అందరి ఆధారు, బ్యాంక్ అకౌంట్ నంబర్ను, ఇంట్లో ఆడపిల్లల టెలిఫోన్ నంబర్ను, ఓటర్ల వివరాలు, ఇంటి లొకేషన్లు, ఇవన్నీ కూడా దొంగతనంగాను మోసపూరితంగాను ఈ పెద్ద మనిషి ప్రజల దగ్గర నుంచి దొంగలించి మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయనంటే మనకి ఇవాళ భద్రత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎవరో పాట పెట్టిన ఆ పాటకి నాకు సంబంధం లేదండి, అది ఎవరో పెట్టిన పాట అది. అయితే మన ఇంటి ఆడవాళ్ళ నెంబర్లు వేరే చోట ఉంటే సేఫేనా అని అడుగుతున్నాడు జగన్ అన్న. మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటండి, ఈ ఆడవాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లతో సహా వేళ్ళ ముద్రలు, రెటీనాలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళ చేతికి వెళ్తున్నాయి. తద్వారా మన ఆడవాళ్ళు మిస్ అయిపోతున్నారంటే ఇప్పుడు గగ్గోలు పెట్టి గొడవలు చింపేసుకున్నారు. మరి జగన్ అన్న ఫోన్ నెంబర్ వెళ్తేనే మన ఆడవాళ్ళు సేఫ్ కాదు, మన ఆడవాళ్ళు సేఫ్ అని అడుగుతున్నాడు. ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటే మరి ఇప్పుడు డీటెయిల్స్ మొత్తం ఉన్నా సరే ఆడవాళ్ళు సేఫ్గా లేరు, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందంటే నేరమా? అందుకని ఏది పరునష్టం కేసు ఎడతారా ఆయన మీద? ఏం బతుకులు బతుకుతున్నారా? ఇంతకుముందు మన అన్న మాటలే కదా ఇవి, లేదా ఏమన్నా మార్పింగ్ అయితే పెట్టండి, నా మీద కేసు పెట్టండి. క్లియర్గా అన్న మాటలు అంటే మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే చెప్పేవన్నీ నీతులు, దూరేవన్నీ స్థానిక కొంపలు. అది జగన్ డైలాగులు ఎన్ని అయ్యా అర్థం చేసుకోండి, ఎన్ని దారుణమైన అబద్ధాలు చెప్తారు వీళ్ళు. నిన్న వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అటండి, చూశాను నేను. అయితే ఈ ఈవెంట్లో కొంచెం ఎక్స్ట్రాలు మాట్లాడారండి. మరి రోజాకి కూడా మాట్లాడింది. ఏంటి ఆ ఎక్స్ట్రాలు? దానికి మన మార్కు సమాధానం ఏంటి? మనం ఇచ్చేయాలి కదా, ఇచ్చేపోతే లావ్ అయిపోతాం కదా. కాబట్టి పాయింట్లోకి వెళ్దాం రండి. ముందు మన రోజాకి ఏం మాట్లాడుతుంది తిందామండి. సైకిల్ పార్టీకి షేక్ అయిపోయింది. ఎందుకు ఏ షేక్ అయింది తల్లి? అమ్మా ఏంటి, కాళ్ళ చేతులా లేకపోతే నడుమా? ఏం షేక్ అయిందమ్మా? వ్యూహం అని అనౌన్స్ చేయగానే ఆర్జీవి సైకిల్ పార్టీ షేక్ అయిపోయిందట. ఏం షేక్ అయిందో అది కూడా చెప్తే బాగుండు కదక్క. ఆ వ్యూహం సినిమాకి డైరెక్టర్ ఆర్జీవి గారని తెలియగానే పచ్చ సైకోలకి తడిసిపోయింది. ఏం ఎప్పుడైతే ఈ వ్యూహం ఏం తెరిచింది ప్లీజ్ అది కూడా కొంచెం మీరు ఎలాబరేట్ చేసి చెప్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే మీరు అన్నీ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారు. నోట్లో ఏం పెట్టుకున్నావు, హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అని డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారు. కాబట్టి మీరు షేక్ అయిపోయిందంటే ఏం షేక్ అయిపోయింది, మీరు తడిసిపోయిందంటే ఏం తడిసిపోయింది? దయచేసి అది ఇంకా క్లియర్గా చెప్పాల్సిందిగా మీ అభిమాన సంఘం అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను అక్క. నేను టీజర్ వచ్చిందో చంద్రబాబు నాయుడుకి చెమటలు పట్టేశాయి. ఎప్పుడైతే వ్యూహం ట్రైలర్ అదే ఇప్పుడు టీజర్ వచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెమటలే పట్టలేదా? ఇప్పుడు కొత్తగా ఇప్పుడే టీజర్ని చూసిన తర్వాతే ఆయనకి చెమటలు పట్టడం మొదలైందా? ఇంకా వచ్చిందో లోకేష్ గాడికి వణుకు పుట్టి పరుగులు తీశాడు అంటే అక్క ఈ నోటు దురద తగ్గించుకుంటే మంచిది. లోకేష్ గాడికి ఏంటక్క, నిన్ను అక్క అని నేను గౌరవంగా పిలుస్తున్నాను కదా, అది ఇదని మేమేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు నిన్ను నీచంగా చొలకనగా మాట్లాడలేదు కదా. నువ్వు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, నువ్వు మంత్రి అయి ఉండి ఆ శాఖకు నువ్వేమి చేయకుండా ఇలాంటి ఈవెంట్లకే నువ్వు పరిమితం అయిపోయినా, నువ్వు ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఎలవెన్సల్గా తీసుకుంటూ ప్రజాధనాన్ని దోచుకుంటూ ఈ రాష్ట్రాన్ని నువ్వు ఏం పని చేయకపోయినా నిన్నే గౌరవించి మాడుతున్నాం కదక్క. లోకేష్ గాడు ఏంటి? ఈ నోటు దొరద వల్ల కదా నువ్వు మొత్తం ఎక్కడో ఉండేదని ఎక్కడికో పడిపోయావు. మొన్న నిన్ను తెలుగుదేశం నాయకులు ఏదో అన్నారని నువ్వు లబలబా ఏడ్చేయబోయావు, వలవలా కార్చేయబోయావు కన్నీళ్ళు. ఎవడన్నా ఒక్కడన్నా సింపతి చూపించాడా? ఎందుకు? ఈ మాటల వల్ల, ఈ నోటు దొరద వల్ల. అది తగ్గించుకోక, అది తగ్గించుకుంటే అన్నీ బాగుంటాయి.